ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి వితంతు పెన్షన్ పొందుతూ గత సంవత్సరం ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి లబ్ధి పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారిని అయితే ఈ ఏడాది కూడా ఎలిజిబుల్ అయితే చేశారు. కానీ వితంతు పెన్షన్ పొందుతూ రీసెంట్గా ఈ సంవత్సరమే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అప్లై చేస్తే మాత్రం వారిని ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఇన్ఎలిజిబుల్ అయితే చేయడం జరిగింది. ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆ అమౌంట్ పడాలి అంటే తప్పకుండా ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఈ కేవైసీ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ కేవైసీ కంప్లీట్ చేయడం కోసం ముందుగా వాలంటీర్ లేదా సచివాలయం ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్లో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఈబీసీ నేస్తం అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఎక్నాలజ్మెంట్ అలాగే ఈకేవైసీ ఈ విధంగా 2 ఆప్షన్లు అయితే రావడం జరుగుతాయి. ఇప్పుడు ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయాలి కాబట్టి ఈకేవైసీ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత అది వాలంటీర్ లాగిన్ అయితే కేవలం ఈ విధంగా బెనిఫిషరీ డీటెయిల్స్ అని ఒక ఆప్షనే రావడం జరుగుతుంది. ఒకవేళ అది సచివాలయం ఎంప్లాయీ లాగిన్ అయితే ఎక్స్ట్రాగా సెర్చ్ ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే సచివాలయం ఎంప్లాయీ లాగిన్లో వేరే సచివాలయ పరిధిలో ఉన్న లబ్ధిదారుల యొక్క ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు బెనిఫిషరీ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ సచివాలయం కోడ్ అలాగే ఆ వాలంటీర్ క్లస్టర్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆ వాలంటీర్ క్లస్టర్ పరిధిలో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి వారి పేర్లు అయితే డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఎవరికైతే ఈకేవైసీ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో వారి పేరు పైన అయితే క్లిక్ చేయండి. అలా వారి పేరు పైన క్లిక్ చేసిన తర్వాత వారి పేరు, వారి యొక్క ఆధార్ నెంబర్ చివరి 4 నెంబర్లు అలాగే స్కీమ్ పేరు ఇలా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. ఇప్పుడు ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళు అలాగే ఆ బెనిఫిషరీ ఇద్దరు కలిపి సెల్ఫీ ఇమేజ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలా సెల్ఫీ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత కన్సెంట్ అయితే ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో బాక్స్ అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి వారి ఈకేవైసీ అయితే తీసుకోవాలి. అంటే బయోమెట్రిక్ ద్వారా కానీ ఐరిస్ ద్వారా కానీ ఫేస్ ద్వారా కానీ వారి యొక్క ఈకేవైసీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం, అంటే ఇది అఫీషియల్ అయితే కాదు, ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం చూసినట్లయితే ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మార్చి 15వ తేదీన అయితే రిలీజ్ చేయనున్నారు. ఒకవేళ ఈ విడుదల తేదీ అనేది మారితే మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.